జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం గుత్తేదారులు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రియాక్షన్ సార్ చెప్పిండు. రెండోది పేమెంట్స్ విషయంలో 2 నెలల్లో 2 months లో టోటల్ ఇప్పుడున్న 900 కోట్ల రూపాయలు ఏదైతే ఇమీడియట్ గా నేను రిలీజ్ చేస్తాను 2 months లో క్లియర్ చేస్తాను చెప్పడం జరిగింది. మేము పండుగ కోసము సంక్రాంతి పండుగ కోసం పేమెంట్స్ రిలీజ్ చేయాలని సార్ని కోరడం జరిగింది. సారు సానుకూలంగా స్పందించిండు. అందుకోసమని మేము యాక్చువల్గా 20వ తారీఖు నుంచి ఈ 2 డిమాండ్స్ ఒకవేళ చేయకపోతే 20వ తారీఖు నుంచి మేము అన్ని పనులు బంద్ చేయాలనే ఆలోచనకు వచ్చిన కాంట్రాక్టర్లు అందరము. ప్రస్తుతానికి మాత్రం సారు ఈ ఇమ్మీడియట్గా మాకు ఫండ్స్ రిలీజ్ చేస్తే మేము పండుగకు బాగుంటుందని చెప్పడం జరిగింది. ఈరోజు అందరూ కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. ఇవాళ దాదాపు 500 మంది కాంట్రాక్టర్లు గేట్లు స్తంభించి అందరూ ధర్నాకి పాల్గొని అందరూ దాని తర్వాత కమిషనర్ గారు పర్సనల్గా పిలిచి మీ యొక్క డిమాండ్లు ఏందని అడిగితే ప్రతి ఒక్క డిమాండ్ చెప్పడం వల్ల సానుకూలంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంక్రాంతి రోజు మాకు పేమెంట్ కావాలని అడిగితే మేము జూన్ వరకు పేమెంట్ ఇస్తానని సార్ ఒప్పుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కూడా రేపు పొద్దున వరకు కన్ఫర్మ్ చేస్తాను. వచ్చే రాబోయే రోజుల్లో 2-3 నెలల్లో అప్డేట్ పేమెంట్ చేస్తాను ఒప్పుకున్నారు సార్. రిగార్డింగ్ ఇంకోటి ఏంటంటే సార్ అయితే మాడ్యూల్ తీసుకొచ్చిండో దానికి ఇన్ని అవకతవకలు ఉన్నాయి సార్ అని చెప్పినాము. దాన్ని కూడా స్పందించాడు సారు. మనం ఒక 15 రోజులు దాన్ని ఒకసారి పెట్టుకున్న తర్వాత దాని మీద ఏమి లోటుపాట్లు ఉన్నా కానీ దాన్ని సరిదిద్ది ఇంకా మెరుగుపడి చేద్దామన్నారు. దీనికి మేమందరం మా ఒక్క కాంట్రాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడనే పనిచేస్తాం, ఇక్కడనే ఉంటాం కాబట్టి సార్ గారు చెప్పారనమాట, ఎవరో కాంట్రాక్టర్ పెట్రోల్ పోసుకున్నారు అట్లాంటి పనులు చేయొద్దని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఏ పరిస్థితుల్లో కూడా అట్లాంటి పరిస్థితి చేయడు సార్. కాకపోతే ఆయనకున్న బాధతో చేసింది సార్ అంటే తప్పితే ఎట్టి పరిస్థితుల్లో నేను సంక్రాంతికి లోపలే మీకు పేమెంట్ జూన్ జూలై వరకు పేమెంట్ ఇస్తానన్నారు. ఇంకా 2-3 నెలల్లో మొత్తం క్లియర్ చేస్తాను ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ. సార్ చెప్పిన రేపటి కొడతాడు, రేపు కొడతాడన్న. రేపు సంక్రాంతికి పేమెంట్ ఇస్తాడు అన్న. కమిషనర్ గారు చాలా పాజిటివ్ గా ప్రతి ఒక్క అభివృద్ధి పని మంచి నీతి నిజాయితీ ధర్మంతో చేయాలంటని చెప్పారు. దానికి మేము కట్టుబడి ఉన్నామంటని చెప్పాము. థ్యాంక్ యూ. రేపు పొద్దున నీకు ఎప్పుడు పేమెంట్ వస్తుందో చెప్పేసారు. సార్ రేపు పొద్దున ఎంత ఇస్తాం, ఇప్పటి వరకు ఇస్తాం, ఎంత ఇస్తాం, లోనా డైరెక్ట్ రేపు పొద్దున చెప్తా అన్నాడు. రేపు పొద్దుటి వరకు ఆగుదాం. రేపు వర్కింగ్ డేనే ఉంది కదా, రేపటి వరకు ఆగుదాం. ఇంకోటి ఇదైతే రివాల్యుయేషన్ ఫైల్ అది ఉందో ఒక లాస్ట్ ఇయర్ కి సంబంధించిన 1 year లోపల ఉంటేనేమో ఆటోమేటిక్ రివాల్యుయేషన్ అయిపోతుంది. దాని తర్వాత 2 సంవత్సరాల కిందకి రివాల్యుయేషన్ అయిపోతుంది. ఒకవేళ 3 సంవత్సరాల కింది పనుంది ఇంకా రివాల్యుయేషన్ వస్తుంది, ఎవరైనా వర్క్ చేయాలంటే దానికి ఖచ్చితంగా అసలు 3 ఏళ్ల నుంచి 12 పెండింగ్ ఉన్న దాని మీద కమిషనర్ సార్ వచ్చి విజిట్ చేసి, జోనల్ కమిషనర్ కానీ లేదంటే కమిషనర్ సార్ విజిట్ చేసిన తర్వాతనే విజిట్ చేసిన తర్వాతనే దాన్ని అప్రూవల్ ఇస్తారు. ఇంకోటి అది కూడా దానికి కూడా మేమే అడిగినామంటే ఎన్ని రోజులు పెండింగ్ ఉంటే కష్టమైతే సార్, ఏదైతే దీనికి టైం పీరియడ్ పెడతారో రివాల్యుయేషన్ కూడా మీ ద్వారా ఒక టైం పీరియడ్ పెట్టండి. 7 days కానీ 10 days కానీ అంత లోపల ఆటోమేటిక్ రివాల్యుయేషన్ అయిపోవాలి. ఎస్ఆర్ నో అయిపోవాలి, ఎస్ఆర్ నో అనేది అయిపోవాలనేది మనం చెప్పడం జరిగింది. సో ఇది ఉన్నది. ఈఎండి అడిగినాం, ఆర్ఎండి అడిగినాం. అవి దీంతో పాటు ఈ పెద్ద మేజర్ అయిపోయి అవి కూడా నేను స్ట్రీమ్లైజ్ చేస్తున్నా. స్ట్రీమ్లైజ్ కాగానే అవి కూడా దాన్ని ఆటోమేటిక్ ఒక 2 నెలల్లో మీకు కష్టమవుతుంది. 2 నెలల తర్వాత నేను అన్ని స్ట్రీమ్లైజ్ చేసి మీకు ఇమీడియట్ అయిపోయేటట్టు నేను చేస్తా అని మాట ఇచ్చిండు. ఇంకోటి మనం 20వ తారీఖు స్ట్రైక్ అన్నాం కదా, ఇంకా దాని మీద ఏం మాట్లాడలే. రేపు పొద్దున మళ్ళీ కమిషనర్ సార్ని కలిసిన తర్వాత సార్ చెప్పిన సమాధానం బట్టి మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకొని అందరూ ఒపీనియన్ తీసుకున్నాక డిసైడ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.